ఇజ్రాయెల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఎందుకంటే హమాస్ తీవ్రవాదుల మీద దాడికి వెళ్తున్నారనో లేకపోతే కనుక రఫా మీద దాడికి వెళ్తున్నారనో కాదు, అంతర్గత శత్రువులు అంటే దేశంలో ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ బయటకు వచ్చినాయి. అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ లోపలే 2 పౌరుల్ని చంపేశాడు ఒకడు. అంటే మనకు గనక కాశ్మీర్లో జనావాసాల మధ్య నుండి అకస్మాత్తుగా మన పక్కింటోడు మనల్ని చంపేస్తాడు. అదేంటంటే వీడు పాకిస్తాన్ ప్రేమికుడు, భారత్ వ్యతిరేక అనమాట. అట్లాగా ఇప్పుడు ఇజ్రాయెల్ తిండి తింటూ ఇజ్రాయెల్లో బ్రతుకుతూ ఇజ్రాయెల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళల్లోని హమాస్ తీవ్రవాద మద్దతుదారులు చేసినటువంటి ఒక ఘాతుకంలో 2 ప్రాణాలు కోల్పోయారు, ఒకళ్ళు గాయపడ్డారు. దీంతో ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఇట్లాంటి అసాంఘిక శక్తులు సమాజంలో ఎవరున్నారో తెలియట్లేదు కాబట్టి అలర్ట్గా ఉండమని చెప్పేసి ప్రజలకు కూడా సూచించారు. రాబోయేటువంటి రోజుల్లో ఇట్లాంటి ఘాతుకాలు మరిన్ని జరుగుతాయన్నటువంటి ఆందోళనతో ఉన్నది నెతన్యాహు ప్రభుత్వం.